సక్సెస్ కావాలి. రియల్ చెప్తున్నాను, ఒక బెస్ట్ కస్టమర్, ఒక కస్టమర్ క్రియేట్ చేస్తే కస్టమర్కి ఏం కావాలో తెలుసుకుంటే తనకు సమాంతరంగా నువ్వు నడవగలిగితే ఇఫ్ యూ విల్ సక్సెస్. ఒప్పుకుంటారా? మరి సక్సెస్ కావాలంటే, ఒక బెస్ట్ కస్టమర్ కావాలంటే ఎక్కడికి తీసుకురావాలి? ఇది అందరికీ తెలుసు. ఫ్రెండ్స్ అంటే ఎఫ్ అంటే ఫ్రెండ్స్, ఆర్ అంటే రిలేటివ్స్, ఐ అంటే ఇన్స్టిట్యూషనల్, ఈ అంటే ఎంటర్ప్రెన్యూర్స్ ఆర్ ఎంప్లాయీస్, ఎన్ అంటే నైబర్స్, ఎస్ అంటే సాలరీడ్ పర్సన్స్. ఈ లిస్ట్ మన దగ్గర అందరి దగ్గర ఉంటుంది. మన మొబైల్లో నేమ్స్ ఉంటాయి. సారీ సార్. సో ఫ్రెండ్స్ లిస్ట్ అందరికి తెలుసు, ఎందుకంటే జస్ట్ క్యాజువల్గా చెప్పడానికి తయారు చేస్తాను. బట్ ఆ కస్టమర్ లిస్ట్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఎలా కేటగిరైజ్ చేయాలి? మరి చాలా మందికి లిస్ట్ ఉంది. నా ఫోన్లో దాదాపు 700 మంది ఉన్నారు. 700 మంది కస్టమర్ అవుతారా? కానీ మనకి ఎలా వాళ్ళని డివైడ్ చేసుకోవాలి, ఎలా కేటగిరైజ్ చేసుకోవాలనేది ఆ లిస్ట్ని మనకి చాలా మందికి డౌట్ ఉంటుంది. సో నెట్వర్క్ లీడర్ అంటే లేదు, కానీ కస్టమర్ని డివైడ్ చేయడం చాలా కష్టం. సో ఇక్కడ ఒక బెస్ట్ కీ కస్టమర్ ఉంటారు. ఈ కస్టమర్ని మనం ఎలా ఐడెంటిఫై చేయాలంటే, ఈ కస్టమర్స్ దగ్గర కావాల్సినంత డబ్బు ఉంటుంది, ప్రోడక్ట్ కొనే అంత ఎఫర్ట్ చేయగలుగుతారు. ఎఫర్ట్ చేయగలిగే కస్టమర్ ఉంటాడు. బట్ అక్కడ సో తొందరగా కన్విన్స్ కావాలి, అవుతారా? డబ్బు ఉంది, వాడే కెపాసిటీ. ఎందుకంటే మన ప్రొడక్ట్స్ అన్ని కూడా ఏంటి, కొంచెం కాస్ట్ ప్రీమియం ప్రొడక్ట్స్. ఎవరు వాడతారండి? డబ్బు ఉన్న వాడతారు. కానీ వీళ్ళు కన్విన్స్ కాదు. ఏం చేయాలంటే, వీళ్ళని కన్విన్స్ చేయాలంటే వీళ్ళకు క్వాలిటీ ఉండాలి, ప్రోడక్ట్లో ప్రోడక్ట్ యొక్క ఎఫికసీ రిజల్ట్ ఉండాలి, మన సర్వీస్ పర్ఫెక్ట్ ఉండాలి. ఎప్పుడైతే ఇవి పర్ఫెక్ట్ గా ఉన్నాయనుకో ఆ కస్టమర్ యాక్సెప్ట్ చేస్తాడు. వన్స్ ఈ కస్టమర్ యాక్సెప్ట్ చేస్తే ఏమవుతుంది, నెంబర్ ఆఫ్ రిఫరల్స్ ఇస్తాడు, ప్లస్ తన ప్రోడక్ట్ రెగ్యులర్ గా కన్జ్యూమ్ చేస్తాడు తను. ఎందుకంటే డబ్బులు పెట్టే ఎఫర్ట్ చేయగలరు, డబ్బులు పెట్టగలరు, ప్లస్ తనకు తెలిసిన సర్కిల్ హై రేంజ్ సర్కిల్ ఉంటుంది. సో తను చెప్తే వినే వాళ్ళు ఎక్కుంటారు, డబ్బులు స్పెండ్ చేస్తారు. ఇక్కడ మనం ఈ కస్టమర్స్ చాలా ఇంపార్టెంట్. ఈ కస్టమర్ని కనుక చూస్ చేసుకొని వాళ్ళకి ప్రాపర్ మన ప్రొడక్ట్ క్వాలిటీ, ఆ యొక్క ఎఫికసీ అంటే మనకు వచ్చిన టెస్టిమోనియల్స్, అదేవిధంగా ప్రాపర్ సర్వీస్ మీరు ఇవ్వగలిగితే 100% ఈ కస్టమర్లు మన బిజినెస్ ఎక్కడికో తీసుకెళ్తారు. మన బిజినెస్ ప్లాన్లో చెప్తారు, లెఫ్ట్ ఒక పర్సన్, రైట్ ఒక పర్సన్ తోటి డైమండ్ కావచ్చు. ఈ కస్టమర్ అంటే 100% డైమండ్ కావచ్చు. నెక్స్ట్ ఇంకొక మామూలుగా ఈ కస్టమర్తో పాటు ఒక కస్టమర్ అంటే ఎబో మిడిల్ క్లాస్ పీపుల్ ఉంటారు. మన బిజినెస్ ఎక్కువగా అట్రాక్ట్ అయ్యేది ఈ పీపులే. సో వీళ్ళు ఎలా ఉంటారంటే ప్రొడక్ట్ చూస్తారు, ప్రొడక్ట్తో పాటు రేట్ చూస్తారు, ప్రైస్ చూస్తారు. దాంతో పాటుగా వీళ్ళకి రిజల్ట్ ఇన్స్టాంట్గా కావాలి. సార్ 1 monthలో అయిపోతుందా, షుగర్ తగ్గుతుందా, ఇన్స్టాంట్ రిజల్ట్ ఉంటుంది. కానీ మన ప్రోడక్ట్ కరెక్ట్గా ప్రాపర్గా వాడిస్తే 1 monthలో రిజల్ట్ వస్తుందా లేదా? ఈరోజు మార్నింగ్ విన్నారా సార్? కొద్దిగా కొంచెం నాకు మార్నింగ్ ఎంతమంది చెప్పిన టెస్టిమోనియల్లో 1 month బిలో టెస్టిమోనియల్స్ ఎన్ని రిజల్ట్స్ వచ్చినాయి మన దగ్గర? ఎన్ని నెంబర్ ఆఫ్ టెస్టిమోనియల్స్ ఉన్నాయి. మనం వీళ్ళని సాటిస్ఫై చేయగలిగితే వీళ్ళు కూడా రెఫర్ చేస్తారు, ఈజీగా రెఫర్ చేస్తారు. నేను ఇది వాడాను, నాకు బాగుంది, నువ్వు ఇది వాడాలని ప్రజెంట్ చేస్తాను. నెంబర్ ఆఫ్ రెఫరెన్స్ మీ దగ్గర నుంచి వస్తాయి. సో ఇలాంటి కస్టమర్లు కూడా మన డైరెక్టరీ నుంచి, మన ఫోన్ బుక్ నుంచి తీసుకోవాలి. అండ్ డిఫరెంట్ కస్టమర్స్ ఉంటారు ఇక్కడ. ఈ కస్టమర్లు ఎవరు అంటే డిఫికల్ట్ కస్టమర్స్. వీళ్ళంతా ఎలా ఉంటారంటే నెగిటివ్ మైండ్ సెట్. డైరెక్ట్ సెల్లింగ్ ప్రొడక్ట్ అంటే అబ్బా ఇది 100 రూపాయలే ఉంటుంది, 1000 రూపాయలకు అమ్ముతారు. ఇది వాళ్ళు ఏదో డబ్బులు సంపాదించడానికి అమ్ముతారు. మైండ్ సెట్ నెగిటివ్గా ఉంటుంది. డబ్బు ఉంటుంది తన దగ్గర, కానీ ఎప్పుడు నెగిటివ్ ఉంటాడు. తను వచ్చేసి ఎప్పుడు ఎంక్వైరీ చేస్తాడు, కానీ ఎప్పుడు మన దగ్గర ప్రోడక్ట్ కొనడు. కానీ మనకు అది కొంటాడేమో, అంటే పర్చేజ్ చేస్తాడేమో ఆశ ఉంటుంది.
అలాంటి కస్టమర్ దగ్గర టైం వేస్ట్ చేసుకుంటారు మన బిజినెస్ అందరూ. నిజంగా వాడు వస్తే వాడు వాడితే రిజల్ట్ వస్తే నాకు చూడు అసలు వాడు వాడాడు ఇంకా రిజల్ట్ ఎక్కడ వస్తుంది? అవునా? సో ఇంకో కస్టమర్ ఉంటాడు, అవునా వాడికి మస్తు సర్కిల్ ఉంది, వాడిని దింపితే ఏంటి దింపేది అయిపోతుంది, వాడు దిగలేదు కదా ఫస్ట్. సో ఇలాంటి కస్టమర్ దగ్గర మీ టైం వేస్ట్ చేసుకోవద్దు దయచేసి. ఇది ఎలా ఐడెంటిఫై చేయాలో నెక్స్ట్ స్టెప్ లో ఉంటుంది. సో అర్థమైంది కదా? మీ లిస్ట్ లో నుంచి కీ కస్టమర్ వీళ్ళని కరెక్ట్ గా ప్రాపర్ చూస్ చేసుకొని మీ సర్వీస్ ఇస్తే 100% మీ బిజినెస్ ఫర్దర్ అవుతుంది. నెక్స్ట్ ఈ కస్టమర్ ని స్మూత్ గా అవాయిడ్ చేయండి. అలానే వాళ్ళ మీద హార్ష్ గా బిహేవ్ చేయొద్దు. జస్ట్ స్మూత్ గా, సరే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ, కలుద్దాం, బాయ్, జస్ట్ స్మూత్ గా. సో ఇక్కడ మరి ఎలా ఐడెంటిఫై చేయాలి కస్టమర్ కి ఆ నీడ్ అనేది ఎలా ఉంది, తన అవసరం ఏంటి, ఎలా ఐడెంటిఫై చేయాలి, ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలి? చాలా మందికి డౌట్ ఏంటి, నేను బాగా చెప్పాను సార్, కీ కస్టమర్ అన్నారు, మరి ఇట్లా ఐడెంటిఫై చేయాలి, అవునా? సో ఇక్కడ మనం చూద్దాం. ఫస్ట్ ఐడెంటిఫై ఎలా చేయాలంటే కస్టమర్ కి నీడ్ ఏముందో అర్థం చేసుకోండి. కస్టమర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఫస్ట్ వినటానికి, మీరు ఆ కస్టమర్ చెప్పే విషయాలని వినటానికి ప్రయత్నం చేయండి. చాలా మంది వెళ్ళగానే పీపీటీ బుక్ తీసి వేస్తూనే ఉంటారు, ఎందుకంటే ఆల్రెడీ ఎప్పుడైనా ట్రైనింగ్ ఇచ్చింటాడు, తీస్తాడు బుక్ తీసి ఫస్ట్ ఎస్ఎల్ రాస్తారు. సో అసలు కస్టమర్కి ఏం నీడ్ ఉంది, ఏం వాడాలనుకుంటున్నాడు, ఏం చెప్పాలనుకుంటున్నాడో వినండి. ఫస్ట్ విన్నప్పుడే మీరు ఐడెంటిఫై చేయగలుగుతారు తనకేం అవసరం ఉందో. నెక్స్ట్ డిస్ట్రిబ్యూట్. సో ఎప్పుడైతే మీరు విన్నారు, తనకి షుగర్ పేషెంట్ ఉన్నాడు, సో మీరు స్టార్టింగ్ నుంచి పీపీటీ బుక్ తీసేస్తే ఏం షుగర్ పేషెంట్కి ఏం కావాలి, తనకి ఎన్ని రోజుల నుంచి షుగర్ ఉంది, ఎంత షుగర్ లెవెల్స్ ఉన్నాయి, ఏ మెడిసిన్ వాడుతున్నాడో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయండి. సో ఎప్పుడైతే కరెక్ట్ గా ప్రాపర్ గా, సార్ మన దగ్గర వేదినేచర్ ఉంది, వేది ఉంది, ఇది మీరు పర్ఫెక్ట్ గా మార్నింగ్ ఈవినింగ్ వాడండి, ప్రీబయోటిక్స్ వాడండి, ఔషధింజల మధ్యగా వాడండి చాలా. అంతేగాని టోటల్ బుక్ లో కంపెన్సేషన్ ప్లాన్ డైమండ్ వరకు వెళ్తాం. ఏమైతే డైమండ్కి వెళ్తే ఏ విషయం అవసరమో ఆ విషయాన్ని డిస్ట్రిబ్యూట్ చేయండి కస్టమర్కి. నెక్స్ట్ క్రియేట్. ఇక్కడ క్రియేట్ ఏం క్రియేట్ చేయాలి, కస్టమర్ కి మన ప్రోడక్ట్ యొక్క నీడ్ క్రియేట్ చేయాలి. మార్కెట్ లో చాలా మంది చూడండి, ఒక్కొక్క పేషెంట్ 10 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి రెగ్యులర్ గా మెడిసిన్ వేసుకొని అలసిపోయినారు, తిరిగి డాక్టర్ దగ్గర అలసిపోయినారు. అక్కడ ఇవాళ నేను ఒక 4 పేషెంట్స్ వరంగల్ నుంచి వచ్చారు, డయాలసిస్ పేషెంట్, లాస్ట్ ఇక వాళ్ళన్నీ అలసిపోయారు, డయాలసిస్ చేయించుకున్నారు. ఈరోజు వచ్చారు, మేము చెప్పిన ఇన్ఫర్మేషన్ తోటి సాల్వ్ అవ్వడానికి వచ్చారు ఈరోజు. సో ఇక్కడ ఎప్పుడైతే ఈ ప్రొడక్ట్ లో ఇంతమంది రిజల్ట్ వచ్చింది, ఇంతమంది డయాలసిస్ పేషెంట్ లైవ్ లో ఉన్నారు, మీరు ఒకసారి సార్తో మాట్లాడండి, మీ డౌట్స్ క్లారిఫై అయితే, కాకపోతే మీరు వాడకండి అని చెప్పేసి కాలేజ్ వరంగల్ నుంచి వచ్చారు ఈరోజు 4 పేషెంట్స్ డయాలసిస్ పేషెంట్స్. అక్కడ వాళ్ళకి నెసెసిటీ క్రియేట్ చేయబట్టే ఈరోజు కార్ కింద తీసుకొని వరంగల్ నుంచి ఇక్కడికి వచ్చారు. ఎప్పుడు 12కి వచ్చి ప్రోడక్ట్ వెయిట్ చేసి దగ్గరికి వెళ్ళారు. సో ఆ నెసెసిటీని క్రియేట్ చేయండి, మన ప్రోడక్ట్ యొక్క నెసెసిటీని క్రియేట్ చేయండి. కలెక్ట్. సో ఎప్పుడైతే నెసెసిటీ క్రియేట్ చేశారో ప్రోడక్ట్ వాడించండి, వాడినాక ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకోండి, ఇన్ఫర్మేషన్ తీసుకోండి. సార్ వాడుతున్నారు, మీకేమైనా ప్రాబ్లం వచ్చిందా, ఏమైనా ఎలా ఉంది, మంచిగా ఉందా, చెడ్డగా ఉందా, ఎలా ఉంది, ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకోండి. వన్స్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకున్నప్పుడు ప్రాపర్గా రెస్పాన్స్ ఇవ్వచ్చు. సో ఇక్కడ కస్టమర్ యొక్క నీడ్స్ ఐడెంటిఫై చేసుకొని అండర్స్టాండ్ చేసుకుంటే 70% of buying experience are based on how the customer feel and how they are being treated. ఒక సర్వే చెప్తుంది ఏంటి అంటే
70% మంది కస్టమర్లట వాళ్ళ యొక్క సాటిస్ఫాక్షన్ వాళ్ళు ఫీల్ అయితే సాటిస్ఫై కంపెనీ కానీ ప్రోడక్ట్ కానీ ఫీల్ అయ్యి వాళ్ళని ఎలా ట్రీట్ చేసామనే విషయాన్ని కన్సల్ట్ తీసుకొని 70% మంది కస్టమర్లు ప్రోడక్ట్ కొంటున్నారు. క్లియర్? ఇది నేను చెప్పింది కాదు, మన ఆఫీస్ సర్వే. అంటే కస్టమర్ కనుక తను హ్యాపీగా ఫీల్ అయితే మన ప్రోడక్ట్ ద్వారా, మన సర్వీస్ ద్వారా, మన కంపెనీ ద్వారా తను కనుక హ్యాపీగా ఫీల్ అయ్యి తనని ప్రాపర్గా ట్రీట్ చేసిన కంపెనీ దగ్గర మాత్రమే బయింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ఎక్కువగా చేస్తున్నాడు. సో మన ప్రోడక్ట్ అనేది జరగాలంటే మనం ఆ కస్టమర్కి ఆ ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే 70% మనం ఉంటాం. రైట్? కొడితే 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 గట్టి కొట్టాలి. ఆలోచించామా? ఇక్కడ మరి అలాంటి సర్వీస్ ఇవ్వాలంటే మన అప్గ్రేడ్ కావాలి. ఎందుకంటే ఆల్రెడీ అంతా ఆ కస్టమర్ సర్వీస్ లో ఎక్స్పీరియన్స్ లేదు. మనకి నెట్వర్క్ లో ఉంది కానీ కస్టమర్ సర్వీస్ లో లేదు. ఇంతవరకు వినలేదు కదా సబ్జెక్ట్, విన్నారా? సో ఇక్కడ మనకు ఒక ప్రిన్సిపల్ ఉంది, బ్లూ ప్రిన్సిపల్. మీ కస్టమర్ సర్వీస్ అప్గ్రేడ్ చేయాలంటే యువర్ సర్వీసెస్ అనేది బ్లూ ప్రిన్సిపల్ అప్లై చేయండి. వాట్ ఈస్ బ్లూ? బీ ఫర్ బీ రెస్పెక్ట్. ఒక కస్టమర్ దగ్గర మీరు కస్టమర్ కి ఎంత రెస్పెక్ట్ ఇచ్చారనే దాని మీద మాత్రమే మీ బిజినెస్ రన్ అవుతుంది. కస్టమర్ మోర్ పేస్ ఫర్ సెల్ఫ్ రెస్పెక్ట్. అవునా? కస్టమర్ సెల్ఫ్ రెస్పెక్ట్ కి వాల్యూ ఇస్తాడు. వన్స్ కనుక ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ మీ దగ్గర దొరికితే నెక్స్ట్ ప్రోడక్ట్ చూస్తాడు. సో ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ మనం ఇవ్వగలిగితే తను 100% నెక్స్ట్ ప్రోడక్ట్ బై చేస్తాడు. అండ్ వన్ మోర్, మేక్ దెమ్ ఫీల్ స్పెషల్. సార్ ఈ రోజు మా కంపెనీ కస్టమర్ కి ఇచ్చే సర్వీస్ లో మీరు నెంబర్ 1 కస్టమర్ సార్, మీకు మా కంపెనీ నుంచి అని సంథింగ్ అంటే ఈ కంపెనీలో మీరు ది బెస్ట్ కస్టమర్ అనే ఫీలింగ్ వస్తే 100% ఆ ఫీలింగ్ క్రియేట్ చేయండి. రైట్? అలాగే కీప్ ద రిలేషన్షిప్ ఆల్వేస్. సో కస్టమర్ తోటి ప్రొడక్ట్ సేల్ కాగానే మనం ఏం చేస్తాం? క్లోజ్ 25 టీవీ క్లోజ్ అయింది, మళ్ళీ కనపడండి, మళ్ళీ ఫోన్ చేస్తామా? చేస్తాం సార్. చేస్తారా? అయితే మీరు సక్సెస్. సో ఖచ్చితంగా రిలేషన్షిప్ మెయింటైన్ చేయండి. ఆస్క్ దేర్ అడ్వైస్. ఎప్పటికప్పుడు సార్ ఎలా చేస్తే బాగుంటుంది, ఏమైనా రెఫరెన్స్ వాటి గురించి కానీ ఇంకో దాని గురించి వాళ్ళ అడ్వైస్ తీసుకోండి. నెక్స్ట్ హెల్ప్ ఫర్ లిజన్. సో మనం డైరెక్ట్ సెల్లింగ్ లో ఈ వర్డ్ అందరికీ మిస్ అవుతుంది. ఇది చాలా తక్కువ మందిలో ఉంటుంది. ఎందుకంటే మనం చెప్పడమే ఎంతసేపు, వినేది ఇల్లే. సో లిజనింగ్ అనేది ఇక్కడ నేను చెప్తున్నాను. లిజనింగ్ అనేది ఏంటి అంటే లిజనింగ్ టు ద కస్టమర్ అబౌట్ కనెక్టింగ్ విత్ దెమ్. మీరు ఒకసారి వింటున్నారంటే ఆ కస్టమర్తో మీరు కనెక్ట్ అవుతున్నట్టే, మీరు కస్టమర్తో కనెక్ట్ అవుతున్నట్టే. సో అదేవిధంగా లిజనింగ్ టు ద కస్టమర్ విల్ హెల్ప్ యూ గ్యాదర్ ఎనఫ్ బిజినెస్ ఇన్ఫర్మేషన్. మీరు కనుక ఒకసారి కస్టమర్ దగ్గర వింటున్నారంటే తనకి ఏం నీడ్ ఉంది, ఇంతకు ముందు ఏం ప్రాబ్లం ఉంది అనేది మీరు ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. సో విన్నప్పుడు మాత్రమే మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది ఏం కావాలనేది. నెక్స్ట్, యూ కెన్ కలెక్ట్ ద కస్టమర్ ఫీడ్బ్యాక్ దట్ ఈస్ హ్యాపీ ఆర్ నాట్ విత్ అవర్ సర్వీసెస్. విన్నప్పుడు మాత్రమే మన ప్రోడక్ట్ బాగుందా, మనం ఇచ్చే సర్వీస్ బాగుందా తెలుస్తుంది. విన్నప్పుడు తెలుస్తుందా సార్? సో అదేవిధంగా చూసుకుంటే when you pay attention to their needs and understand how you can help them. సో నువ్వు ఒకసారి వాళ్ళకి విని వాళ్ళకి సర్వీస్ అనేది ఇంక్రీజ్ చేసుకోగలిగితే, వాళ్ళని అర్థం చేసుకోగలిగితే బిజినెస్ లో మనం సక్సెస్ కావచ్చు. నెక్స్ట్, you for understand. Understanding is the key to give the good customer service. ఎప్పుడైతే నువ్వు కస్టమర్ నీడ్స్ ఏమున్నాయి, కస్టమర్ ఏ కావాలి అర్థం చేసుకుంటేనే బెస్ట్ సర్వీస్ ఇవ్వగలుగుతావు. ఎవరైనా సార్? సో
అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అదేవిధంగా చూసుకుంటే అండర్స్టాండ్ హిస్ నీడ్స్, స్పీక్ అండ్ థింక్ ఇన్ కస్టమర్ లాంగ్వేజ్. ఇదేంటి కస్టమర్ లాంగ్వేజ్? కస్టమర్ లాంగ్వేజ్ ఏంటి? ఎవరో చెప్పండి. వాళ్ళ మనసుని అర్థం చేసుకుని మాట్లాడగలరు. సూపర్. పరకాయ ప్రవేశం, వాళ్ళ మనస్సు అంటే వాళ్ళకి ఏం కావాలో అర్థం చేసుకొని మాట్లాడాలి. ఆయన లాంగ్వేజ్ అంటే అదే, ఆయనకి ఏం అవసరం ఉందో అది అర్థం చేసుకొని, సార్ మీకు 3,500 రూపీస్, అక్కడ కస్టమర్ ఉంటాడు, కొంచెం డిస్కౌంట్ కావాలి సార్, మీకు 3,200 రూపీస్ నేను ఆఫర్ చేస్తున్నాను సార్, మీరు అడగక ముందు ఇచ్చేస్తున్నాను. సో దెన్ ఈ కెన్ కొంతమంది కస్టమర్స్ అట్లా. సో అది మనం చేయాలి. అండ్ E for empathize. Empathize అంటే చాలా మందికి డౌట్ ఉంటుంది. ఎంపతి ఈజ్ నథింగ్ బట్ అండర్స్టాండ్ ద నీడ్స్ అండ్ ఫీలింగ్స్ ఆఫ్ ది కస్టమర్. కస్టమర్ కి ఏం నీడ్స్ అంటే ఏం అవసరం ఉందో ఆ నీడ్స్ ని మనం ఫుల్ఫిల్ చేయడానికి తనకి ఎక్స్ప్రెస్ చేయాలి. అప్పుడు కస్టమర్ ఎంపతి చూపిస్తే 100% కస్టమర్ ఫ్లాట్ అవుతాయి. రైట్? సో అదేవిధంగా చూసుకుంటే కస్టమర్ ఫీల్ లైక్ దే ఆర్ బీయింగ్ హ్యాడ్. సో చాలా మంది కస్టమర్లు విన్నట్టే కనపడతారు. దే కన్సర్న్స్ ఆర్ బీయింగ్ టేకెన్ సీరియస్లీ. మనం కనుక విన్నట్టే ఉండి వదిలేస్తే, సీరియస్గా తీసుకోకపోతే ఆ కస్టమర్ ఫీల్ అవుతారు. సో అదేవిధంగా ద కంపెనీ ఈజ్ డూయింగ్ ఎవ్రీథింగ్ ఇట్ కెన్ హెల్ప్ టు దెమ్. ఇంకొకటి ఏంటంటే కంపెనీ అనేది కస్టమర్ కోసమే ఉందనే ఉద్దేశంలో మనం వాళ్ళకి ఆ ఎంపతి గురించాలి. సో ఇక్కడ మీరు బ్లూ ప్రిన్సిపల్, బీ రెస్పెక్ట్, చెప్పండి సార్. బీ ఫర్ బీ రెస్పెక్ట్, ఎల్ ఫర్ లిసన్, ఎల్ ఫర్ లిసన్, యు ఫర్ అండర్స్టాండ్, ఈ ఫర్ ఎంపథైజ్. సో ఈ రోజు నుంచి మీరు బ్లూ ప్రిన్సిపల్ అప్లై చేస్తే కస్టమర్ బిజినెస్ అనేది పెరుగుతుంది. అండ్ నెక్స్ట్, if your service is not meet the customer expectation, your sale will not done. ఎప్పుడైతే ఇవన్నీ మీ కస్టమర్ కోరుకున్న ఏదైతే ఉంటుందో అది మీరు టచ్ చేయకపోతే ఏమవుతుంది? మీ సేల్ అనేది క్లోజ్ కాదు. మీరు ఏ ఎఫర్ట్ పెట్టినా కస్టమర్ని మీట్ కావాలి, ఆ ఎక్స్పెక్టేషన్ మీట్ కావాలి. సో ఇక్కడ one of the surveys saying that 86% customer quit in taking the products because of bad experience. డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లో మీరు చూడండి 86 రిజెక్షన్స్ ఉంటాయి. 100కి 8.6% మంది రిజెక్ట్ చేస్తారు. బికాజ్ ఎందుకంటే ఇంతకు ముందు ఈ బిజినెస్ లో జరిగినటువంటి బ్యాడ్ ఎక్స్పీరియన్స్. నేను చెప్పింది కాదండి, సర్వే చెప్తుంది. సో అందుకే కస్టమర్ ఎక్స్పెక్టేషన్ మీట్ చేయలేనందుకు ఈ విధంగా జరుగుతుంది. సో చూసారు కదా, ఒక కస్టమర్ సాటిస్ఫై కాకపోతే ఏమైతుంది అని మనం అనుకుంటాం, అవునా? వాడిపోతే ఇంకో ప్రాస్పెక్ట్ ఉంది, నా లిస్ట్ లో 200 మంది ఉన్నారు. కానీ ఒక కస్టమర్ మన సర్వీస్ వల్ల, మన ప్రోడక్ట్ వల్ల, మన కంపెనీ వల్ల డిస్సాటిస్ఫై అయితే, సాటిస్ఫై కాకపోతే ఇక్కడ 9 నుంచి 15 మందికి చెప్తారట వాడు, ఈ కంపెనీ ఎదురు ఆయన 9 నుంచి 15 మంది. నెక్స్ట్ మనం ఏం చెప్పకుండా కొనవాలి. ఇంకా కొంతమంది చూసుకుంటే 13% డిస్సాటిస్ఫై కస్టమర్స్ అట 20 మందికి చెప్తారు. రియల్గా జరుగుతుంది. ఇది నేను చెప్పింది కాదు, వైట్ హౌస్ ఆఫీస్ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ వాళ్ళు తీసిన సర్వే ఇది. అంటే ఒక కస్టమర్ని సాటిస్ఫై చేయలేకపోతే ఆల్మోస్ట్ 20 కస్టమర్స్ మనం రియల్గా. సో ఒక కస్టమర్ ఈక్వల్ టు 20 కస్టమర్స్. రైట్ సార్? సో మరి అలాంటి కస్టమర్ యొక్క హార్ట్ టచ్ చేయాలి. ఎందుకంటే అలాంటి అప్సెట్ అయిన కస్టమర్ ఇప్పుడు మనమే చూసాం 20 మందితో సమానం కాబట్టి తన హార్ట్ టచ్ చేయాలి. టచ్ ద క్లయింట్స్ హార్ట్. ఎలా టచ్ చేయాలి? సో హెచ్ ఫర్ ఇయర్. ఫస్ట్ వినండి, తన దగ్గర ప్లేజింగ్ మేనర్ లో ఉండండి. ఎంపథైజ్. సో ప్రాబ్లం ఏదైనా జరిగితే కన్వే చేయండి, రీజన్ ప్రాపర్ గా కన్వే చేయండి. అండ్
అపాలైజ్ ఒకవేళ తప్పు మన వల్ల జరిగితే 100% ఎక్స్క్యూజ్ తీసుకోండి కస్టమర్ దగ్గర. లేదు సార్ మా ప్రోడక్ట్ వల్ల సార్ జరగదు సార్, కానీ లేదు సార్ సారీ ఇలా జరిగిందా, ఓకే సారీ ఇది వాడండి, దీనికి ఇది వాడితే సెట్ అవుతుంది. సింపుల్. చాలా మంది నాకు అడిగారు సార్ మనకి బాగా హీట్ చేస్తుంది మన ప్రోడక్ట్ వాడితే. చేస్తుంది, ఎందుకంటే సెల్ లెవెల్లో టాక్సిన్స్ అన్ని రిమూవ్ కావాలంటే వర్కింగ్ ప్రాసెస్ ఉంటుంది. వాడు ఏంటంటే నీ ప్రోడక్ట్ కాకపోతే వెయిట్ చేస్తాను అట్లా సార్ మా ప్రోడక్ట్ లేదు సార్ సారీ సార్ మీరు కొంచెం వాటర్ ఎక్కువ తాగండి, సారీ నేను చెప్పడం మర్చిపోయాను, రెగ్యులర్గా వాటర్ ఎక్కువ తీసుకోండి, క్లీన్ అవుతుంది, ఈ ప్రాసెస్ జరుగుతుంది. దెన్ యాక్సెప్ట్ చేస్తాను. సో అపాలైజ్, రీఅష్యూర్, సార్ ఇంకొకసారి ఈ విధంగా జరగదు, మీకు ఏ ప్రాబ్లం వచ్చినా నేను మీ దగ్గర ఉంటాను. ఒక ఫర్మ్ కమిట్మెంట్ ఇవ్వండి. ఒక ప్రోడక్ట్ టైంకి రీచ్ కాకపోయినా, ఒక ప్రోడక్ట్ డ్యామేజ్ ఉన్నా, ఇంకేదైనా జరిగినా దానికి ఫర్మ్ కమిట్మెంట్ ఇవ్వండి, రీఅష్యూర్ ఇవ్వండి, ఈసారి జరగనివ్వండి. అండ్ టేక్ రెస్పాన్సిబిలిటీ. ఇక్కడ కస్టమర్కి ఏ ప్రాబ్లం వచ్చినా తప్పు మనదే అని ఒప్పుకునే మనస్తత్వం ఉంటేనే కస్టమర్ సాటిస్ఫై అవుతారు. లేదు నాది కాదు అంటే ఏం చేస్తారు సార్? ఏమవుతుంది? 20 క్లోజ్. సో కస్టమర్ యొక్క హార్ట్ టచ్ చేయండి. ఇక్కడ 86% ఆఫ్ బయర్స్ విల్ పే మోర్ ఫర్ గ్రేట్ కస్టమర్ ఎక్స్పీరియన్స్. ఇందాక చూసాం 82% కస్టమర్లు బ్యాడ్ ఎక్స్పీరియన్స్ తో దూరం అయితే 86% కస్టమర్లు తిరిగి మళ్ళీ అదే ప్రోడక్ట్ కొంటారట. ఎందుకంటే కస్టమర్ సర్వీస్ పర్ఫెక్ట్ ఉంటే 86% కస్టమర్లు ఖచ్చితంగా మళ్ళీ తిరిగి ఆ ప్రోడక్ట్ కొంటారు. సో ఏరియా టు బి ఫోకస్డ్ ఇన్ కస్టమర్ సర్వీస్. సో కస్టమర్ సర్వీస్ లో కొన్ని విషయాలు ఇది చాలా ఈజీగా కనపడతాయి అందరికీ. నాకు తెలిసి ఇక్కడ ఉన్న అందరిలో నాకు ఇక్కడ లిమిట్ అనిపిస్తుంది అనుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. క్లియర్? కానీ ఇక్కడికి వచ్చేసరికి ఆచరణ ఫీల్ అవుతుంది. సో ఇక్కడ కొన్ని పాయింట్స్ చూసుకుందాం. పర్సనలైజ్డ్ సర్వీస్ అంటే కస్టమర్కి మనం కొన్ని విషయాల్లో, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో ఉన్నాం, నేను ఉండేది ఉప్పల్, కస్టమర్ ఉండేది మాదాపూర్. వెంటనే ఏం చేస్తాం? అక్కడ దాకా ఇవ్వకపోతారులే, అక్కడ దాకా కొరియర్ వేస్తే వాడే తీసుకుంటాడు, రైట్? అదే కనుక మీరు ఈరోజు ప్రోడక్ట్ తీసుకొని సార్ ఎక్స్క్యూజ్ మీ బ్యాక్ బెంచర్స్. సో కస్టమర్కి ఇదే ప్రోడక్ట్ తీసుకొని మనం గచ్చిపోలికి వెళ్ళి ఒక 2 hours లో అక్కడ కూర్చొని ప్రోడక్ట్ తీసి టేస్ట్ చేయించి దానికి ప్రికాషన్స్ చెప్పి అవసరం మధ్యగా తయారు చేయడం చూపించి ఇస్తే రియల్గా నేను చేశాను. ఫస్ట్ టెస్ట్ మనీ మన కంపెనీలో రికార్డ్ అయినది వెంకట నరసమ్మ దగ్గరుండి. ఆమెకు అవసరం 64 years ఉన్నాయి. ఆమెకు అవసరం మధ్య ఎట్లా చేయాలని తెలియదు, నేను చేసి తాపించి వచ్చాను. విత్ ఇన్ 15 days రిజల్ట్ వచ్చింది. ఎక్కడ? బోధవారికి. పర్సనల్ ఎక్స్పీరియన్స్. సో ఇక్కడ ఎలా ఉంటుందంటే కస్టమర్ సర్వీస్ ఎప్పుడైనా సరే హ్యూమన్ టచ్, వాళ్ళని బాగా టచ్ చేయాలి. సార్ బాగున్నారా, రెడ్డి గారు బాగున్నారా, బాబు గారు బాగున్నారా, ఎలా ఉన్నారు సార్, ఒక హ్యూమన్ టచ్తో వాళ్ళని ఇప్పుడు రిలేషన్ బాండ్ చేసుకోవాలి. అదేవిధంగా చూసుకుంటే పర్సనలైజ్ సర్వీస్ ఎప్పుడైనా సరే ఒక స్మైల్, ఐ కాంటాక్ట్ తోటే స్టార్ట్ అవుతుందట. కనపడగానే చూసామనుకో ఏమది చూసామనుకో. సో ఆ ఐ కాంటాక్ట్, ఐ కాంటాక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. హ్యూమన్ టచ్ తో ఉండాలి. అది లేకపోతే ఏ ప్రోడక్ట్ అయినా, ఏ కంపెనీ అయినా, మీరు చూడండి పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీస్ ఉన్నాయి, పోగానే వాచ్మెన్ సెక్యూరిటీ గార్డ్ రోడ్ తీసి పట్టుకుంటాడు. వాడు ఎవరు వస్తున్నాడో మనకు సంబంధం లేదు. అంటే కస్టమర్ అంతా. సో ఇక్కడ మన ఇంటరాక్షన్ అనేది ఎప్పుడైతే ప్రాపర్ గా ఉంటుందో రిపీటెడ్ బిజినెస్ వస్తుంది. కస్టమర్ తోటి ఇంటరాక్షన్ ప్రాపర్ గా అంటే మనం మాట్లాడే సంభాషణ ప్రాపర్ గా ఉంటే
ఖచ్చితంగా రిపీటెడ్ బిజినెస్ వస్తుంది. అదేవిధంగా చూసుకుంటే కంపెనీ గురించి మనం ఆ కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి. మన కంపెనీ ఏం చేస్తుంది కస్టమర్ కోసం అనేది కంపెనీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. తర్వాత తను ఏదైనా సజెషన్స్ ఉంటే సజెషన్స్ తీసుకొని కంపెనీకి ఫార్వర్డ్ చేయాలి. నెక్స్ట్, సో ఈ బిజినెస్ లో పర్సనలైజ్ సర్వీస్ లేకపోతే ఈ బిజినెస్ కాదు, ఏ బిజినెస్ డెవలప్ కాదు. ఏ బిజినెస్ డెవలప్ కాదు. సారీ, ఒక బిజినెస్ ఉందా నిజంగా బ్రేక్ ఇద్దామా సార్? So ఇక్కడ 68% of customers said that they willing to spend more for a company they believe delivers excellent customer service. 68% people excellent customer service ఉన్న కంపెనీని చూస్ చేసుకుంటారట. 68% customers excellent customer service ఉండాలి. సో మరి మనం ఆ సర్వీస్ ఇవ్వాలంటే ఏం చేయాలి? సో ఇంకొక ఫ్యాక్టర్ ఉంటుంది, మోర్ కాంపిటెంట్. ఈరోజు మార్కెట్లో నెంబర్ ఆఫ్ నెట్వర్క్ కంపెనీస్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, అన్ని న్యూట్రిషన్ సప్లిమెంట్స్, హెల్త్ సప్లిమెంట్స్. కానీ మనం చాలా కాంపిటెంట్గా ఉండాలి కస్టమర్ సర్వీస్లో. ఎందుకంటే కాంపిటెంట్గా లేకపోతే కంపెనీ సంబంధించిన నాలెడ్జ్ లేకపోతే మనం కాంపిటెంట్గా మార్కెట్లో బిజినెస్ చేయలేము. అదేవిధంగా చూసుకుంటే మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే సాల్వ్ చేసే స్కిల్ ఉండాలి, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి. అదేవిధంగా చూసుకుంటే కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఉండాలి. అంటే ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ ఫార్వర్డ్ చేసేది ఉండాలి. కన్వీనియంట్ కస్టమర్ కన్వీనియన్స్ చూసుకుంటారా, మన కన్వీనియన్స్ చూస్తారా? మీకు 10 గంటలకు ఒక అపాయింట్మెంట్ ఉంది, కస్టమర్ 9:50 ప్రోడక్ట్ ఇవ్వాలి. ఒక కస్టమర్ ఏమో ఎక్కడ ఉన్నాడు, కుక్కడపల్లిలో ఉన్నాడు, ఒక కస్టమర్ ఏమో ఇక్కడ ఉన్నాడు, ఇద్దరే ఆ రోజు కూడా ఉన్నాడు. సో కస్టమర్ ఏమంటాడు, నువ్వు వచ్చిస్తే నేను తీసుకుని అంటాడు. మన కన్వీనియన్స్ వాడు చూసుకుంటాడు. సో ఆ కన్వీనియన్స్ మనం ప్రియారిటీ ఇవ్వాలి, మన టైం ప్లానింగ్ షెడ్యూల్ చేసుకోవాలి. దాంట్లో కస్టమర్ వాంట్స్ హిస్ కన్వీనియన్స్. దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఇన్ కస్టమర్ సర్వీస్. సార్ ఎక్స్క్యూజ్ మీ, కూర్చో. మీకు బిజీ ఉంటే బయటికి మాట్లాడండి దయచేసి. ఎందుకంటే కస్టమర్ ఇస్ ద గాడ్ కదా. సో అదేవిధంగా ఎక్కడైతే కస్టమర్ ప్రోడక్ట్ అవసరం ఉందో అక్కడికి వెళ్ళి మనం డెలివరీ చేసినప్పుడు కస్టమర్ సాటిస్ఫై అవుతాడు. అదేవిధంగా ఇంటరాక్షన్ ఇంప్రూవ్ చేసుకోవాలి. దాంతో పాటుగా నీ బిజినెస్ గ్రో కావాలంటే ఎబిలిటీ కూడా ఇంక్రీజ్ చేసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ ప్రోయాక్టివ్. సో ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ బిజినెస్ లో ఏంటి అంటే, కస్టమర్ సర్వీస్ బిజినెస్ లో సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ప్రోయాక్టివ్ రెస్పాన్స్. వాడికి ఏమి కావాలో ముందే కనుక నువ్వు తెలుసుకోగలిగితే, ప్రోయాక్టివ్ అడ్వాన్స్ గా నువ్వు రియాక్ట్ కాగలిగితే 100% ఈ బిజినెస్ ని సక్సెస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కొన్ని రకాల స్టెప్స్ ఉన్నాయి. ఏంటి అంటే, ప్రాబ్లం రాకముందే మీరు దానికి అంటే కస్టమర్కి ఏ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎక్కువ ప్రొడక్ట్ డెలివరీ కాకపోవడం, ఏదైనా ప్రొడక్ట్ వాడడం ఎలా తెలియకపోవడం, లేదంటే ఇంకా కొన్ని చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాటి ముందే మీరు అబ్జర్వ్ చేసి ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేసినప్పుడు మాత్రమే 100% మనం ఈ బిజినెస్ లో సక్సెస్ కాగలుగుతాం. సో ఇక్కడ మరి ఇవన్నీ కావాలి అంటే మనం కస్టమర్ దగ్గర నుంచి ఆయన రిక్వైర్మెంట్ ఏందో మనం ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. ఆ ఇన్ఫర్మేషన్ ఒక ప్రిన్సిపల్ ఉంటుంది, RED, రెడ్ అంటే డేంజర్. సో ఆ ప్రిన్సిపల్ R అంటే రిక్వెస్ట్ ఇన్ఫర్మేషన్, E అంటే ఎండ్యూర్ సొల్యూషన్, D అంటే డిటర్మైన్ సాటిస్ఫాక్షన్. సో ఇక్కడ కస్టమర్ దగ్గర నుంచి నీకు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ తీసుకున్నప్పుడు మాత్రమే తన రిక్వైర్మెంట్ ఏందో తెలుస్తుంది. రిక్వైర్మెంట్ ఏందో తెలిసినప్పుడు దానికి కావాల్సిన సొల్యూషన్ ఇచ్చినప్పుడు మాత్రమే కస్టమర్ దగ్గర నుంచి సాటిస్ఫాక్షన్ తీసుకోగలుగుతారు. రైట్, రిపీట్ అగైన్, మళ్ళీ ఒకసారి రిపీట్ చేయనా. సో కస్టమర్ సాటిస్ఫై కావాలంటే ఫస్ట్ ఏం చేయాలి,
ఇన్ఫర్మేషన్, తనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మీరు తీసుకోవాలి. రిక్వెస్ట్ ఇన్ఫర్మేషన్, ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ తనకు కావాల్సింది తెలిసినప్పుడు దానికి సొల్యూషన్ ఇవ్వాలి. ఎప్పుడైతే సొల్యూషన్ ఇచ్చామో తన దగ్గర నుంచి మనకి సాటిస్ఫాక్షన్ వస్తుంది. వన్స్ సాటిస్ఫాక్షన్ వస్తే 100% ఏమవుతుంది, సేల్ అనేది క్లోజ్ అవుతుంది. సో ఇక్కడ ఒక 10 రకాల కీస్ మనకు అవసరం ఉంటాయి. ఈ కీస్ మీ దగ్గర ఉంటే మిమ్మల్ని డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లో కొట్టే మగోడు ఎవరు లేడు. రియల్ ఈ 10 కీస్ మీ దగ్గర ఉన్నాయో చెక్ చేసుకోండి. లేకపోతే ఈ రోజు నుంచి ఈ కీస్ సంపాదించండి. ఈ 10 కీస్ చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ చూద్దామా, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అంటే మనకి చాలా మందికి ఈ బిజినెస్ లో ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి. ఏమొస్తాయి, కస్టమర్కి ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని మనం కరెక్ట్ గా డయాగ్నోస్ చేయలేము, ఎందుకు వచ్చింది అనేది ఐడెంటిఫై చేయలేము. సో కస్టమర్ ఏం చేస్తాడు, తప్పు నీ వల్ల జరిగింది, నా వల్ల జరగలేదు అంటాడు. ఎందుకంటే కరెక్ట్ గా మనం సాల్వ్ చేయలేదు కదా. కస్టమర్ వల్ల ప్రాబ్లం వస్తాయా, మన వల్ల వస్తాయా? మనం ప్రాపర్ గా సర్వీస్ చేయకపోతానో, ప్రాపర్ గా ఐడెంటిఫై చేయకపోతానో వస్తుంది. కాబట్టి ఇక్కడ మన వల్ల తప్పు అవుతుంది. కాబట్టి నువ్వు ఎప్పుడైతే కరెక్ట్ గా ఆ ప్రాబ్లాన్ని ఐడెంటిఫై చేసి నువ్వు కనుక దాన్ని రిజాల్వ్ చేయగలిగితే ఈ కీ నీ దగ్గర ఉంటే ఫస్ట్ కీ అవసరం. నెంబర్ సెకండ్ కీ పేషెన్స్. ఎంతమందికి పేషెన్స్ ఉంది? ఒక కస్టమర్ దగ్గరికి ఒక 25 PV పర్చేస్ చేస్తాడని ఒక చిన్న హోప్ ఉంటే కనీసం ఒక 20 టైమ్స్ వెళ్ళిన వ్యక్తులు ఎవరు ఉన్నారా ఒక కస్టమర్ దగ్గరికి? 1 2 నిజంగా మిత్రమా సదాస్తంగా ఎందుకంటే ఆ కస్టమర్ రాకపోయింది. ఎస్, పేషెన్స్ ఉండాలి. పేషెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటి అంటే పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్ మన కస్టమర్ సర్వీస్ లో. ఎప్పుడైతే మనం కరెక్ట్ గా వింటామో, పేషెన్స్ గా వింటామో, కస్టమర్ ప్రాబ్లమ్స్ తెలుస్తాయి. దాని ద్వారా మనం కస్టమర్ యొక్క హార్ట్ ని టచ్ చేయొచ్చు. పేషెన్స్ అనేది వన్ మోర్ పీ మీకు. నెక్స్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఆల్మోస్ట్ అందరికీ ఉన్నాయి. ఇది ఈ కీ అయితే మన దగ్గర ఉంది. అందరికీ ప్రోడక్ట్ గురించి చెప్తాం, అన్ని కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి. సో దీని గురించి పెద్దగా డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. పాజిటివ్ లాంగ్వేజ్. పాజిటివ్ లాంగ్వేజ్ ఏంటి? పాజిటివ్ లాంగ్వేజ్ అంటే ఏదైతే కస్టమర్కి ఏం కావాలో అది మనం ప్రాపర్గా చెప్పడమే పాజిటివ్ లాంగ్వేజ్. అంతే కదా సార్? సో కస్టమర్ అడిగింది రైట్ సార్, ఇది కరెక్ట్ అంటే పాజిటివ్ దట్ ఈస్ పాజిటివ్. ఓకే సార్, చేద్దాం సార్. రైట్ సార్, ఇది ఈ డబ్బా ఇట్లా ఉండకుండా కొంచెం చూస్తే బాగుంది. రైట్ సార్, కంపెనీ చెప్తాం. అంతే కదా సార్? పాజిటివ్ లాంగ్వేజ్. నెక్స్ట్ ప్రొడక్ట్ నాలెడ్జ్. పొద్దున నేను చెప్పిన ప్రొడక్ట్ నాలెడ్జ్ ఎంతమందికి అర్థమైంది సార్? నిజంగా చెప్పండి, గుండెమే చేసుకోలేదు. అర్థమైందా? సో ప్రొడక్ట్ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్. అదొక 1 more key. సో ప్రొడక్ట్ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్ మనకి. ఎందుకంటే సేల్ పెరగాలంటే ఖచ్చితంగా మనం కొన్ని చేయాలి. మన దగ్గర బ్రోచర్స్ ఉండాలి, పాంప్లెట్స్ ఉండాలి, కస్టమర్కి టేస్టింగ్ చూపించాలి, ఇవన్నీ చేయాలి, చెప్పాలి. నెక్స్ట్ టైం మేనేజ్మెంట్ స్కిల్. ఇది చాలా వరకు మెయింటైన్ చేయాలి. చేస్తాం, ట్రై చేస్తాం, కానీ 100% చేయాలి. టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్. సో ఇక్కడ టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రాపర్ ప్లానింగ్ ఉన్నప్పుడు, మనకి ఈ లిస్ట్ ఉన్నప్పుడు కరెక్ట్గా చేయగలుగుతాం. సో ఎబిలిటీ టు రీడ్ కస్టమర్. మరి చాలా మందికి వెళ్ళగానే ఈ కస్టమర్ కొంటాడని తెలిసే ఓకేనా, కానీ ఆ స్కిల్ ఉంటే సక్సెస్ అవుతారు. రీడింగ్, కస్టమర్ని రీడ్ చేయగలిగే ఎబిలిటీ ఉంటే సేల్ క్లోజ్ అవుతుంది. ఎబిలిటీ ఎప్పుడు వస్తుంది? 9 కీస్ ఉంటే 10వ కీ ఇప్పుడు వస్తుంది. కస్టమర్ మూడ్ని, పేషెన్స్, బిహేవియర్, ఈ 3 తెలుసుకుంటే కస్టమర్ చదివినట్టే. ఈ 3 తెలిస్తే కస్టమర్ చదివినట్టే. అండ్ క్లోజింగ్ ఎబిలిటీ. చాలా మంది గంటన్నర కాన్ఫరెంటేషన్ చేస్తారు,
లాస్ట్ చెప్పి సార్ ఆలోచించండి, చూడండి సార్ అని వచ్చేస్తారు. మీరు 1 hour ప్రజెంటేషన్ చెప్పేది ఒకే ఎత్తు అయితే జస్ట్ ఫినిషింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఫినిషింగ్ ప్రాపర్గా చేయకపోతేనే సేల్ క్లోజ్ కాదు. ఈ ప్రోడక్ట్ గురించి చెప్పాక లాస్ట్ అంతా బిజినెస్ అంతా చెప్పాక ఒక 2 టెస్టిమోనియల్స్ చూపించండి. పలానా వ్యక్తి ఈ ఊళ్ళో పలానా వీధిలో ఈ పర్సన్ ఉన్నాడు, తనకి ఈ ప్రోడక్ట్ వాడితే బెనిఫిట్ వచ్చింది, ఈ బిజినెస్ ఇలా ఉంది, నా అప్లైనర్ సో ఇలా ఉన్నాడు, ఒకప్పుడు ఇలా ఉండేవాడు, ఈ రోజు ఇలా సక్సెస్ అయ్యాడు. సో ఆ ఫినిషింగ్ అనేది లేకపోతే, క్లోజింగ్ ఎబిలిటీ లేకపోతే ఖచ్చితంగా కస్టమర్ అనేవాడు రాడు. ఎంపతి ఇది ఖచ్చితంగా ఇంపార్టెంట్. ఎంపతి అంటే కస్టమర్కి సానుభూతి చూపించడం కాదు, కస్టమర్ని అండర్స్టాండ్ చేసుకోవడమే ఎంపతి. కస్టమర్ని అండర్స్టాండ్ చేసుకొని తనకి ఏదైతే కావాలో అది ఇస్తేనే, తన ఎమోషన్స్ని అర్థం చేసుకుంటేనే, సైకలాజికల్గా ట్రీట్ చేస్తేనే, ఈ విధంగా డీప్గా అర్థం చేసుకుంటేనే, తనకి రెస్పెక్ట్ ఇస్తేనే, ఎంపతి చూపిస్తేనే సేల్ అనేది క్లోజ్ అవుతుంది, కస్టమర్ మనతో పాటు ఉంటాడు. సో నేను చెప్పిన ఈ రోజు ఈ ఏదైతే కస్టమర్ సెషన్ ఉందో ప్రతి ఒక్కరు నోట్ చేసుకోండి, ఈ టేబుల్ నోట్ చేసుకోండి. సో ఈ కమిట్మెంట్ టు మై సెల్ఫ్, నా కోసం కాదు మీకోసం ఈ కమిట్మెంట్ స్టార్ట్ చేయండి ఈ రోజు నుంచి. ఒకటి, ఫస్ట్ మీరేం చేయాలంటే అటెండింగ్ ఆల్ ద కంపెనీ ప్రోగ్రామ్స్ ఇన్ వర్చువల్ అండ్ ఫిజికల్ విత్ టీమ్. ఇప్పటి వరకు చేయలేదు, నో ఇష్యూ. ఇప్పటి వరకు చేయలేదు, నో ఇష్యూ, ఏం జరగలేదు. కానీ ఈ రోజు నుంచి మీరు ప్లాన్ చేయండి, హౌ విల్ ఇంప్లిమెంట్, ఇది ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి అనేది రాసుకోండి. రైట్? మరి ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలో ఆలోచించినప్పుడు నెక్స్ట్ డేట్ రాయండి. ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తాం, రేపు చేస్తారా, ఎల్లుండి చేస్తారా, 1 week తర్వాత చేస్తారా? ఓకే. సో ఎప్పుడైతే మీరు ప్రోగ్రామ్స్ కి మీ టీమ్ తోటి మీరు అటెండ్ అవుతే ఏమవుతుంది, నాలెడ్జ్ వస్తుంది, బిజినెస్ నాలెడ్జ్ వస్తుంది, ప్రొడక్ట్ నాలెడ్జ్ వస్తుంది. రైట్? నెక్స్ట్, లెర్నింగ్ ద ప్రొడక్ట్ నాలెడ్జ్ అండ్ టు ట్రైన్ ద టీమ్. ప్రొడక్ట్ నాలెడ్జ్ నేర్చుకోండి ఫస్ట్, మీరు టీమ్కి ట్రైనింగ్ చేయండి. ఒకవేళ ఇప్పటి వరకు మీరు నేర్చుకోలేదు, మీ టీమ్కి ట్రైన్ చేయలేదు, ఎప్పటి నుంచి మీరు ప్లాన్ చేసుకోండి, ఎప్పటి నుంచి చేస్తారో డేట్ ఒకటి, ఇంప్లిమెంట్ డేట్ రాసుకోండి. రైట్? నెక్స్ట్, కన్జ్యూమింగ్ అవర్ గ్రేట్ ప్రొడక్ట్స్ ఇన్ అవర్ ఫ్యామిలీ. మన ప్రోడక్ట్ ని మనం 25 PV ఆర్డర్ పెట్టి ఐడి చేసిన వాళ్ళు దాదాపుగా 60% పీపుల్ ఇంట్లోనే ఉన్నాయి ప్రొడక్ట్స్. మేము ఆఫీస్ నుంచి కాల్ చేస్తే 25 PV ఇంట్లోనే ఉన్నాయి, ఎవరన్నా టేస్ట్ లేదు చాలా మంది. సో ఇప్పటి నుంచి మన ఎవరైతే టీం ఉన్నారో మనం కానీ మన టీం కానీ ఖచ్చితంగా మన ఫ్యామిలీలో అందరూ టేస్ట్ చేయాలి, మన టీం అందరూ టేస్ట్ చేయాలి ప్రోడక్ట్ని. సో చేయలేదు, నో ప్రాబ్లం. ఎప్పటి నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్నారో, ఎట్లా ప్లాన్ చేస్తున్నారు మీరు రాసుకోండి, డేట్ రాయండి, ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేస్తారో డేట్ రాసుకోండి. నెక్స్ట్, రిటైల్ అట్లీస్ట్ 1 product ఇన్ ఏ డే. ప్రతిరోజు అట్లీస్ట్ ఒక్క ప్రోడక్ట్ అన్నా సేల్ చేయండి. సో ఒక్క ప్రోడక్ట్ ఈ రోజు వరకు కాలేదు, స్టార్ట్ చేయండి. ఫస్ట్ వీక్లీ వన్స్ చేయండి, నెక్స్ట్ 3 days ఒక ప్రోడక్ట్ చేయండి, నెక్స్ట్ డైలీ ఒక ప్రోడక్ట్ చేయండి. ఈ కార్యక్రమం ఎప్పటి నుంచి చేద్దాం అనుకుంటున్నారో ఫస్ట్ అక్కడ రాసుకోండి, ఎట్లా చేయాలో ఆలోచించండి, ఎప్పటి నుంచి చేద్దామో రాసుకోండి. అండ్ లాస్ట్, అడాప్టింగ్ ద చేంజెస్ హ్యాపెన్ ఇన్ ద మార్కెట్లో చేంజ్కి తగ్గట్టుగా వాటిని అలవాటు చేసుకోవడానికి మనం అడాప్ట్ చేసుకోండి. ఆ నాలెడ్జ్ని చేసుకొని అలవాటు ఉండదు మ్యాక్సిమం. మనం ఏదైనా వస్తే ఆ కంపెనీ మనం ఇచ్చున్నాం, ఇది కరెక్ట్ కాదు, లేకపోతే ఈ మూత ఆ రంగులో ఉండే మనకు బొమ్మలో ఈ రంగులో వచ్చింది, దాంట్లో అది కంపెనీ ఏదైనా చేంజ్ చేస్తే అది మన కోసమే ఉంటుంది. ఎందుకంటే మనం లేకపోతే కంపెనీ లేదు. కంపెనీ మనం చూసి చేస్తుందా, సొంతంగా చేసుకుంటుందా? సో కంపెనీ ఏదైనా పాలసీ వస్తే అడాప్ట్ చేసుకోవడానికి మనం, అంటే దాన్ని రిసీవ్ చేసుకోవడానికి ప్రిపేర్ అయి ఉండాలి, ప్రిపేర్ చేయాలి టీమ్ని. అది కనుక లేకపోతే మనం ఈ బిజినెస్లో ముందుకెళ్ళలేము, ఉండలేము. ఈ కంపెనీ కాకుండా ఇంకోటి మాత్రమే ఉన్నాము చాలా మంది, ఎందుకంటే నెట్వర్క్లో మారుతూ ఉంటారు చాలా మంది. కారణం ఏంటంటే అడాప్టింగ్, ఆ చేంజెస్ అనేది అడాప్ట్ చేసుకునే నాలెడ్జ్ ఉండదు. లేదు, అందరికీ ఉండదు, నాకు తెలిసి చాలా మందికి ఉండదు.
కానీ లేకున్నా ఎప్పటి నుంచి ఇది ఇంప్లిమెంట్ చేద్దామని ఒక డేట్ రాసుకొని వచ్చిన వాటిని యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేయండి. ఈ టేబుల్ కనుక మీరు పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేయగలిగితే మీరు అనుకున్న డేట్ నుంచి మీ లైఫ్లో చేంజ్ వస్తుంది. నేనైతే బిలీవ్ చేస్తున్నాను ఇది కరెక్ట్గా మీరు ఇంప్లిమెంట్ చేసిన రోజు మీ సక్సెస్ వస్తుంది, మీ ర్యాంక్స్ వస్తాయి, మీ పీవీ వస్తుంది, మీ ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. సో మీరు నమ్ముతున్నారా? ఎప్పటి నుంచి చేద్దాం అనుకుంటున్నారు? వదిలేదు స్టార్ట్ చేసి రేపా రేపా మీకు నచ్చింది అనుకుంటాను. సో అలా